ఫ్రెండ్స్, ఈ స్టాండ్ ఫ్యాన్ వచ్చేసి మనకు తెచ్చిన కొత్తలో అయితే ఎక్కువ స్పీడ్ తిరిగేది అనమాట, హై స్పీడు. మరి ఇది వచ్చేసి మనకి రాంగా చాలా వరకు స్పీడ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. దీని బ్రాండ్ చూసుకుంటే మనము ఇక్కడ మీకు చూపిస్తాను. దీని బ్రాండ్ చూసుకుంటే మనకి గోల్డ్ మెడల్ ఎక్సలెంట్ బ్రాండ్ ఇది. మరి ఈ ఫ్యాన్ అనేది తెచ్చిన కొత్తల్లో అయితే మంచి స్పీడ్ తిరిగేది, రాంగా స్లో అయిపోయింది. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం, అలాగే ఎలా రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకు దాని యొక్క ప్లగ్ అనమాట. నేనేంటంటే ప్లగ్ దీనికి ఇక్కడైతే స్విచ్ వేద్దాం. ఇప్పుడు నేనేంటంటే ఒకటిలో పెడతాను. ఒకటిలోనే హై స్పీడ్ తిరిగేది ఇది. అటువంటిది ఎంత స్లోగా తిరుగుతుందో చూడండి. ఇది ఒకటి, చాలా స్లో అయిపోయింది. ఇంతకుముందు అయితే ఒకటిలోనే ఎక్కువ హై స్పీడ్ తిరిగేది. అలాగే రెండుకైతే అసలు నిలబడలేం స్పీడు. అలాగే 3 లాస్ట్ అయిపోయింది. చాలా స్లో అయిపోయింది అన్నమాట స్పీడు. దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అలాగే దీన్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఈ డోము ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి, ఇది పరిస్థితి. కెపాసిటర్ పోయింది. కెపాసిటర్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికి కెపాసిటర్ కాలిపోయింది కనుక మనం ఇక్కడ వైర్లు గమనించండి. ఒక వైర్ వచ్చేసి కెపాసిటర్ వైరు ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి బ్లూ, అలాగే బ్లాక్, ఈ రెండు కలిపి కెపాసిటర్ వైర్ కలిపి ఇక్కడ కనెక్షన్ ఉంది. నేను ఓపెన్ చేసేసాం. అలాగే కెపాసిటర్ రెండో వైర్ చూసుకుంటే ఎల్లోకి ఉందన్నమాట. ఎల్లో కూడా ఈ వైర్ కూడా మనం ఓపెన్ చేసేసాం. ఇప్పుడు కెపాసిటర్ని అయితే మారుస్తున్నాం. ఫ్రెండ్స్, ఇది మనకి పాత కెపాసిటర్ అన్నమాట. పాత కెపాసిటర్ని తీసేసి మనము కొత్త కెపాసిటర్ని అయితే వేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి ఆయిల్ బేస్డ్ అనమాట. ఆయిల్ ఫీల్డ్ అని ఉంది చూడండి. మనం దీని అయితే వేయబోతున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎల్లో వైర్కి ఒక కనెక్షన్ అయితే ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ కెపాసిటర్ రెండో వైర్ వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే 2 వైర్లు ఉన్నాయో, ఒకటి బ్లూ ఒకటి బ్లాక్ ఉందో, దీనికి కెపాసిటర్ రెండో వైర్ అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాం అన్నమాట. ఇట్టా కెపాసిటర్ కనెక్షన్లు అయితే ఇచ్చేసాం. ఇక్కడ మనం చూసుకుంటే కెపాసిటర్ని అయితే పెట్టేస్తాం. ఈ విధంగా దీనికైతే కనెక్షన్లు అయితే పూర్తిగా ఇచ్చేసాము. ఇప్పుడు మనం టేప్ వేసేసుకుందాం కనెక్షన్లకి. మనం రెండింటికి కనెక్షన్లు కూడా వాటికి మనం టేప్ కూడా ఇచ్చేసాం అనమాట. ఇకన మనం సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్విచ్ వేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్లో పెడదాం. ఇందాక ఎంత స్లోగా తిరుగుతుంది, ఇప్పుడు చూడండి 2 3 ఆఫ్.